మరి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గాంధీ భవన్లో జరిగినటువంటి తమ యొక్క పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుని యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మరి అత్యంత అంటే దీన స్థితిలో ఉన్నటువంటి ఒక మనస్తత్వం బయటపడే విధంగా వారు మాట్లాడినారు. వారి యొక్క సంకుచిత భావాలు సంకుచిత ఆలోచనలు బయటపడ్డాయనడానికి మరొకసారి బయటపడ్డాయనడానికి ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని చెప్పేసి గత 9 నెలలుగా 1900 లైంగిక వేధింపులు, దాదాపు 2600 హత్యలు రాష్ట్రంలో జరిగాయి. దాంట్లో రాజకీయ ప్రేరేపిత దాడులు కానీ హత్యలు కూడా అనేకముని అని చెప్పడానికి కూడా ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు మొన్న హైకోర్టు వచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉన్నదో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పైన మేము వేసినటువంటి పిటిషన్ ఏదో అనర్హత వేయాలని చెప్పేసి మేమైతే హైకోర్టుని మేము ప్రార్థించినామో దానికి సంబంధించినటువంటి ఒక డైరెక్షన్స్ కానీ తీర్పు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు కానివ్వండి, కాంగ్రెస్ ప్రభుత్వంలో కానివ్వండి ప్రకంపనలు ప్రారంభమైనాయి. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలో మరి ఎప్పుడు ఏమవుతుందో అనే ఒక భావన ఏర్పడ్డది. రేవంత్ రెడ్డి గారిని నమ్ముకొని పోతే మరి కుక్కతోక నమ్ముకొని పోతే మరి గోదావరి ఈనెట్నే అన్నట్టు వారు బాయలబడ్డట్టు 10 మంది ఒక ఎమ్మెల్యేలు బాయలబడ్డట్టు అని భావించి అభద్రతా భావంతో ఎప్పుడైనా సరే ఎన్నికలు రావచ్చు అనేటువంటి ఒక పరిస్థితితోని ఈరోజున్న సంగతి స్పష్టంగా ఏర్పడ్డది. మరి దీనిపైన ఏం సమాధానం చెప్పలేక అన్ని దాదాపు సంవత్సరం కావస్తోంది, ప్రభుత్వం ఏర్పడి దాదాపు సంవత్సరం కావస్తోంది. అనేక తప్పుడు వాగ్దానాలు ప్రజలని నమ్మించి మోసం చేసి అబద్ధాలు చెప్పి ఆ అబద్ధాల పునాదులపైన ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని మరి ముందుకు వెళ్తున్న తరుణంలో దాదాపు సంవత్సరం కావస్తోంది, 9 నెలలు దాటిపోయి సంవత్సరం కావస్తోంది. సమాధానం చెప్పలేక మరి డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి పదే ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రి గారు అని చెప్పి ప్రజలందరూ కూడా అర్థమైపోయిన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉన్నది. వారు అక్కడితో ఆగకుండా మరి ఒక దాడుల సంస్కృతి మరి స్పష్టంగా వారు చెప్పకనే చెప్పే విధంగా చాలా క్లారిటీగా గత 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి జరుగుతున్నటువంటి సంఘటనలు మనం రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. హైకోర్టు తీర్పు ఇచ్చినటువంటి నేపథ్యంలో స్పష్టంగా మేము మిగతా 7 మంది ఎమ్మెల్యేలు కూడా తప్పకుండా చర్య తీసుకోవాలని చెప్పేసి స్పీకర్ గారు అన్నటువంటి సందర్భంలో మా పార్టీ తరఫున మేము తప్పకుండా ఛాలెంజ్ వేస్తాం. ఎందుకంటే చాలామంది పార్టీ మారిన వాళ్ళు కూడా మేము పార్టీలో ఉన్నామని చెప్పిన సందర్భంలో మా గౌరవ సభ్యులు వేసి ఛాలెంజ్ అడిగినారు. మరి దాన్ని ఏ రకంగా దారి మళ్లించడానికి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేసినా స్పష్టంగా అర్థమవుతోంది. ఒకటి క్లారిటీగా నేను చెప్తా ఉన్నాను, ఏదైతే ఇష్యూ జరిగిందో మా మిత్రులు సహచర శాసనసభ్యులు కౌశిక్ రెడ్డి గారు కానివ్వండి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో పోయినటువంటి ఆర్కేపూడి గాంధీ గారు కానివ్వండి, మరి దాన్ని సమానం చెప్పుకోలేక వారిని ప్రేరేపించి గాంధీ గారిని ప్రేరేపించి వారిని ఏదో రకంగా లొంగ తీసుకొని తప్పకుండా మీరు ఇంటి మీదకి పోవాల్సింది, ఎందుకంటే మా జిల్లాకు సంబంధించినటువంటి శాసనసభ్యుడు గాంధీ గారు వారి యొక్క ఏందో వారి యొక్క పరిస్థితి వారికి మనస్తత్వం ఏందో మాకు తెలుసు. గత 3-4 దశాబ్దాలుగా కలిసి ఒకటే జిల్లాలో ఉన్నాం, పనిచేసిన వాళ్ళం కాబట్టి వారి మనస్తత్వం ఎటువంటిదో మాకు తెలుసు. వారిని ఉసగొలిపి రెచ్చగొట్టి ప్రేరేపించి వారు పోకపోతే పోలీసులని కూడా ఏసీపీ డీసీపీ ర్యాంకుల నుంచి ఎస్కార్ట్ ఇచ్చి మరి ఆ రోజు దాడికి ప్రత్యక్షంగా రేవంత్ రెడ్డి గారే చేసినారని చెప్పేసి పదే బీఆర్ఎస్ పార్టీ ప్రతి ఒక్కరూ కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ రోజు మేము చేస్తే లేనిపోని ఆరోపణలు చేస్తారని చెప్పేసి ఆరోపణలు చేస్తారని చెప్పి అందరూ అన్నారు. ఆ రోజు
కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అన్నారు, అందరూ ఆరోపణ చేస్తున్నారు, మీరు ముఖ్యమంత్రి గారు ఎందుకు దీనిలో తలదూరుస్తారు అని చెప్పారు. కానీ నిన్న రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలతో మా వాళ్ళే ఇంటి మీద పోయి దాడి చేస్తారు అని చెప్పడం జరిగింది. అంటే మేము ముందు చెప్తున్నటువంటి మాట వాస్తవమే, నిజమని నిరూపితమైంది. నిన్న చాలా క్లారిటీగా ఇది మొదటి ఉదాంతం కాదు రేవంత్ రెడ్డి గారిది. మొన్న ఖమ్మంలో పెద్ద ఎత్తున వరదలు వచ్చి ప్రజలు బాధతో ఉన్నారు, పట్టించుకునే నాదుడే లేడు, జిల్లాకు సంబంధించిన 3 మంత్రులు ఎక్కడ నిద్రపోతూ ఉన్నారు అని ప్రజలు బాధపడతా ఉంటే, ఇబ్బంది పడతా ఉంటే బీఆర్ఎస్ పార్టీ తరఫున హరీష్ రావు గారి యొక్క నేతృత్వంలో మా ఎమ్మెల్యే బృందం అంతా కూడా వెళితే ప్రజల నుంచి మాకు వచ్చేటువంటి వారి బాధలు మేము దగ్గర నుండి చూస్తూ ఉంటే వారికి మేము ధైర్యం చెప్పే ప్రయత్నం చేసి ముందుకు వెళ్తూ ఉంటే దాన్ని తట్టుకోలేక జీర్ణించుకోలేక ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు గూండాలను పంపించి ఆ రోజు మా కార్లపైన దాడి చేయడం సంగతి మనం చూసినాం కల్లారా. అదొక ఉదాంతం. అనేక ఉదాంతాలు ఉన్నాయి రాష్ట్రంలో. ఈరోజు వారు యథా రాజా తదా ప్రజా అన్నట్టు క్లియర్ చెప్పారు, మేము కొట్లాడతాం, మేము ఎవరెవరు జరిగిపోతారు, రాజకీయాలు ఎవరెవరు పోతే కొట్టు సంపుకుంటారా. ఈరోజు శ్రీధర్ రెడ్డి గారి యొక్క మన మహబూబ్ నగర్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి శ్రీధర్ రెడ్డి గారు అయితే కొల్లాపూర్లో ఉన్నారో వారిని డైరెక్ట్గా దాడి చేసి చంపినటువంటి దాంతం చూసినాం. ఇవన్నీ కూడా ఇలాంటి హత్యలకి దాడులకి ప్రత్యక్ష కారణం ఈరోజు బాధ్యత గల పదవిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిదని చెప్తా ఉన్నాను. మాకు సోషల్ మీడియా వారియర్స్ ప్రశ్నలు అడిగితే కురతం దిలీప్ గారిని ఎలాంటి కారణం లేకుండా తీసుకు అరెస్ట్ చేసి రాత్రి వరకు కూర్చోబెట్టి కోర్టు ముందుకు మీరు ప్రొడ్యూస్ చేయండి అని చెప్పి గట్టిగా నిలబడి ఆ రోజు అందరూ కూడా గట్టిగా కూర్చుంటే 12 గంటలకి దొంగచాటున నోటీస్ ఇచ్చి ఇంటికి పంపించేసినారు. మాకు ఇంకొక సోషల్ మీడియా వారియర్, మాకు మీడియా సెల్ కన్వీనర్ ఉన్నటువంటి క్రిషాంక్ గారిని వారిని ఎలాంటి రీజన్ లేకుండా కూడా వారిని అరెస్ట్ చేసి లోపలికేయడం జరిగింది. ఇలాంటి అనేక ఒకటి కాదు రెండు కాదు అనేక ఉదాంతాలు ఉన్నాయి. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఆటవిక పాలన, అరాచక పాలనకి తెరలేపినారు. తెలంగాణ రాష్ట్రంలో శాంతియుతంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు చక్కగా ఉన్నటువంటి రాష్ట్రంలో మరి ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత తమ ఇచ్చినట్టు హామీలు చేయలేము, 6 గ్యారెంటీలు నిలబెట్టుకోలేము, రుణమాఫీ చేయలేము, రైతు బంధు ఇవ్వలేము, అనేక బంగారం ఇవ్వలేము, కళ్యాణ లక్ష్మి కింద అనేక వాగ్దానాలు చేసి ఇయ్యలేక పక్కదో పట్టించడానికి ఇలాంటి ప్రయత్నాలు అనేకనం చేసుకుంటూ వచ్చిన తరుణంలో ఈ యొక్క శాంతి భద్రతలకు విఘాతం కలిగించడానికి కూడా ప్రత్యక్ష కారణం రేవంత్ రెడ్డి గారు అవుతుందని చెప్పి స్పష్టంగా మనం చేస్తున్నాం. ఈరోజు నిన్న మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలని మేము తీవ్రంగా పరిగణలోకి తీసుకుంటా ఉన్నాం. నిన్న కూడా మా సీనియర్ నాయకులు మాజీ మంత్రి గురించి స్పష్టంగా వారు ఓపెన్ ఛాలెంజ్ చేశారండి అంశాల పట్ల. ఈరోజు కూడా మేము మళ్ళీ అడుగుతా ఉన్నాం, డీజీపీ గారు, రాష్ట్ర డీజీపీ గారు దీనిపైన స్పందించాలా, హోమ్ సెక్రటరీ గారు స్పందించాలా. మా వాళ్ళే పోయి దాడి చేశారని చెప్తే ముఖ్యమంత్రి అది కూడా హోంశాఖ తన దగ్గర పెట్టుకొని మా వాళ్ళే పోయి దాడి చేస్తున్నారని చెప్పేసి మేము దాడి చేస్తాం కూడా వెనకాల పోమని చెప్పడం చూస్తూ ఉంటే ఈ జరిగినటువంటి అన్ని దాడులు కూడా ఈ హత్యలన్నిటి కూడా ఖచ్చితంగా ప్రభుత్వమే దగ్గరుండి చేపిస్తుండడానికి ఎలాంటి సందేహం లేదు. ఈరోజు వారు మాటలు ఒక రేవంత్ రెడ్డి మాట్లాడినట్టు ఏదైనా ఒప్పుకోవచ్చు, కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన సంగతి మర్చిపోతా ఉన్నాడు. గుర్తు చేసుకోవాలి, అప్పుడప్పుడు నేను ముఖ్యమంత్రి అని చెప్పి గుర్తు చేసుకుంటే బాగుంటుందేమో అనిపిస్తూ ఉంది. ఏం మాటలు అవి నేను మాట్లాడిన మాటలు? ఒక ఫుట్పాత్ గాలు అంటే మన దగ్గర తెలంగాణలో ఏమంటాడు హైదరాబాద్ భాషలో సడక్ షాప్ గారి మాటలు అంటారు వీటిని, లోఫర్ మాటలు అంటారు వీటిని, లవంగా మాటలు అంటారు వీటిని. అవన్నీ ఎవరు? ముఖ్యమంత్రి కావద్దని మా బాధ్యత, మా బాధ. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టే మా బాధ. ఈరోజు ముఖ్యమంత్రి గారిని గుర్తు తెచ్చుకోయా అని చెప్తా ఉన్నాం మేము. ఈరోజు ఒక బాధ్యత గల పదవిలో ఉన్నావు, హుందాగా ఉండాలా, ఒక బ్రాడర్ ప్రాస్పెక్టివ్స్ ఉండాలా. జనరల్గా ఏదైనా గొడవ అయితే ఏదైనా అవుతాయి, కొన్ని సందర్భాల్లో అవుతాయి, కొన్ని ఓవర్ఫ్లోలు అయిపోతాయి, కొన్ని మిస్టేక్స్ అయితే గొడవలు అవుతాయి. అక్కడ ఇక్కడ తరపున పెద్ద మనిషి గల బాధ్యత గల వ్యక్తి ఏం చేయాలా? అరే అయ్యింది అయిపోయింది, మన హైదరాబాద్ నగరం బాగుండాలా, బాధ్యత గల పదవులున్నప్పుడు మనం కలిసి ఉండాలా, ఏమంటే చూసుకొని మాడుకోవాలి, చర్చించుకోవాలి, ఒక పద్ధతి ప్రకారం పోవాలనాలి. కానీ ఇంత దిగజారుడా అసలు పొంతన లేదు. శ్రీధర్ బాబు గారు మీరు కొట్లాడుకుంటూ అంటారు, పొన్నం ప్రభాకర్ గారు సమాధానం ఏమో ఉండదు, ఒక్కో మంత్రి ఇంకోటి మాట్లాడతారు, నేను ముఖ్యమంత్రి వచ్చేసి మావాడంటాడు. ఏంది ఇది? ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ఏం పరిపాలన సాగుతూ ఉంది?
కాబట్టి చాలా అంటే చాలా హేమైన చర్య. ఈరోజు అనేక అంశాలు, ఒకటి కాదు రెండు కాదు, మేము పబ్లిక్ ఇష్యూస్ పైన ఫైట్ చేయాలని చెప్పేసి మేము అందరం కూడా బిల్డప్ అయిపోతే అసెంబ్లీలో కూడా మీరు ఒక్కసారి రికార్డెడ్ చూడండి ఒకసారి, ఇది చాలా ఇంపార్టెంట్ అంశం. ఎప్పుడైతే అసెంబ్లీ సమావేశాలు జరిగిన రోజులలో, మొన్న బడ్జెట్ సమావేశాలలో ఏ రోజైతే రేవంత్ రెడ్డి గారు సభకు వచ్చినారో ఆ రోజు అన్ని గొడవలే జరిగినాయి. ఒక 2 రోజులు రాలే సభకి, 3 గంటల వరకు జరిగిన సభ. తెల్లారే 3 గంటల వరకు సభ మేము అందరం ఉన్నాం సభలో. ముఖ్యమంత్రి గారు రాలే ఆ రోజు. అన్ని అంశాల పట్ల సుదీర్ఘంగా చర్చ జరిగి మంత్రులకే సమాధానం రాబట్టే ప్రయత్నంలో మేము ఉంటే, ఎస్ మేము ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల గురించి దారి కావాలి, పరిష్కారం చూపెట్టాలని కూర్చున్నాం. ఏ రోజైతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా సభకు రాలేదో సభ సజావుగా జరిగింది, ప్రజా సమస్యల పట్ల చర్చ జరిగింది, ప్రతిపక్ష పార్టీగా మేము సమాధానం రాబట్టగలిగినాము. ఏ రోజైతే ముఖ్యమంత్రి గారు వచ్చిరో ఉసగొల్పాలా, గొడవ పెట్టాలి, సభకి వెళ్ళిపోవాలా, ఇది జరిగింది. అంటే వారి యొక్క మనస్తత్వం, సంకుచిత మనస్తత్వానికి, వారికి అరాచక మనస్తత్వానికి దర్పణం పడుతోంది ఈరోజు అటు సభలో కానీ ఇటు బయట కానీ అనేక అంశాలు. నిన్న పదే చెప్తా ఉన్నారు, ఒక అంశం చెప్పాలి ఈరోజు. రుణమాఫీ గురించి కూడా ఇంకా పచ్చబద్ధం ఆడుతారు. ఇంకెన్నిసార్లు మోసం చేస్తారు? మా గట్కేసర్లో, మా జిల్లా మేడ్చల్ జిల్లాలో గట్కేసర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో 1200 మంది రైతులలో ఒక్క రైతు కూడా రుణమాఫీ కాలేదు ఈ రోజు వరకు, టిల్ డేట్. ఎస్ అండ్ ఎస్ లేకుండా, అంటే సిగ్గు అండ్ శరం లేకుండా ఇంకెన్నిసార్లు మాట్లాడతారా ముఖ్యమంత్రి? ఇంత బదలా, ఇంత పచ్చబద్దలా, ఇంత తప్పదోవ పట్టించడమా? ఇది తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. సరే, ప్రజా సమస్యల గురించి తప్పకుండా మా బాధ్యత గల పార్టీకి పోరాడతాం. కానీ ఈ రకంగా శాంతి భద్రతలకి విఘాతం కలిగించే విధంగా ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి గారే హోంశాఖ తన దగ్గర పెట్టుకొని ఈ రకమైనటువంటి దాడులకు, ప్రతి దాడులకు, హత్యలకి మరి ప్రత్యక్షంగా కారకులు అవుతున్నారు. కాబట్టి దీన్ని మేము చాలా సీరియస్గా పరిగణలోకి తీసుకుంటా ఉన్నాం. తప్పకుండా దీనిపైన మేము డీజీపీ గారిని కలుస్తాం, హోమ్ సెక్రటరీ గారు కలుస్తాం. స్పందన రాకుంటే తప్పకుండా మేము గవర్నర్ గారు కలుస్తాం. ఎందుకంటే మేము దాడి జరిగింది, ఇంటిపైన దాడి జరిగిన తర్వాత కూడా మేమందరం ఎమ్మెల్యేలందరం కూడా సిపి ఆఫీస్ దగ్గర సాయంత్రం వరకు కూర్చుంటే కూడా మాకు ఇలాంటి సమాధానం రాలేదు. కేసు బుక్ చేస్తారా, బుక్ చేయరని. దాని తర్వాత మమ్మల్ని అందరూ అరెస్ట్ చేసి ఎక్కడనో సైబరాబాద్లో ఉన్నటువంటి చివరి పోలీస్ స్టేషన్ షాద్ నగర్ దగ్గర ఉన్నటువంటి కేశవపూర్ దగ్గర, అదేవిధంగా తలకొండపల్లి దగ్గర కూర్చోబెడితే రాత్రి వరకు కూడా కేసు బుక్ అయితే కనుక ఇక్కడికి వెళ్ళి పోమంటే కరాఖండిగా కూడా వేల మంది సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు వచ్చి పోలీస్ స్టేషన్ మీద కూర్చుంటే మీరు బతిమలాడితే మేము పోము, కేసు బుక్ అయితేనే పోతామని చెప్పి కండిషన్ పెడితే అప్పుడు కేసు బుక్ చేస్తే హామీ ఇస్తే అప్పుడు మేము పోవడం. అంటే ఇంత పరిస్థితి ఈరోజు పోలీసు ఈ రకంగా ముఖ్యమంత్రి గారి యొక్క, అంటే వారి ప్రభావంలో, వారి సూచనలతో, సలహాలతో పనిచేస్తే మరి రాష్ట్రం ఏ రకంగా తమ పరిధిలో పనిచేయమని చెప్పి కోరుతా ఉన్నాం. మీ అధికారులను కూడా, పోలీస్ యంత్రాంగాన్ని కానివ్వండి, ఈరోజు డీజీపీ గారు కానివ్వండి, హోమ్ సెక్రటరీ గారు కానివ్వండి, ఖచ్చితంగా మీ యొక్క పరిధిలో పనిచేయండి కదా, తప్ప ఇలా ముఖ్యమంత్రి గారు ఏ చెప్తే చేస్తాం, ఏ చెప్తే కేసు చేతంలో కేసు చేయమని చెప్తున్నారో మేము ఊరుకునే ప్రసక్తే లేదు. ప్రత్యక్షంగా మరి జరిగినటువంటి దాడులకి, ప్రతి దాడులకు అన్నిటికీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కారణం. మరి ఇక్కడ సరైనటువంటి న్యాయం జరగకపోతే తప్పకుండా దేశ అధ్యక్షుడైనటువంటి మరి ముర్ము గారి కలుస్తాం కూడా వెనకాల బోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, ఎన్ని దాడులు జరిగినా ముఖ్యమంత్రి గారు ఇలా ఎన్ని అవకచౌకలు పలికినా ఇలాంటి నాయకులు బీఆర్ఎస్ పార్టీ ఎంతో మంది చూసింది. తప్పకుండా ప్రజల తరపున పోరాటం చేస్తూనే ఉంటామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తీరు యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం కూడా చూసిండ్రు. ఏమని చెప్పిండు? స్వయంగా నేనే కౌశిక్ రెడ్డి గారిని హత్య చేయమని పంపించిన వాళ్ళ ఇంటికి అని చెప్తా ఉన్నాడు. డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా స్వయంగా ఒక ముఖ్యమంత్రి ఈ విధంగా ఈ రాష్ట్రంలో మాట్లాడుతుందంటే, స్వయంగా ఒక ముఖ్యమంత్రి ఒక శాసనసభ్యుని మర్డర్ చేపించడానికి ఇంటికి పంపించిండంటే
ఇది ఎంత పెద్ద సిగ్గుచేటు అనేది యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒక ఎమ్మెల్యే ఏమని మాట్లాడతారు, ఒక మంత్రి ఏం మాట్లాడతారు, ఒక ముఖ్యమంత్రి ఏం మాట్లాడతారు అనేది కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకనే పొంతన లేదు. ఇవాళ శ్రీధర్ బాబు గారేమో ఇద్దరు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కొట్లాడుకుంటారు, మాకేం సంబంధం అని అంటారు. బట్టి గారేమో ఎమ్మెల్యేలు ఇద్దరు కొట్లాడుకొని హైదరాబాద్ పరువు తీస్తున్నారు. ముఖ్యమంత్రి గారు నిన్న డైరెక్ట్గా మీటింగ్లో పెట్టి మేమే పంపించినామంటారు. అసలు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో? అసలు లా అండ్ ఆర్డర్ ఉన్నట్ట లేనట్ట ఏం జరుగుతుందని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ కౌశిక్ రెడ్డిని హత్య చేయాలని ముఖ్యమంత్రి గారు ఎందుకు అనుకుంటున్నారని నేను అంటా ఉన్నాను. ఎందుకు రేవంత్ రెడ్డి గారు కౌశిక్ రెడ్డి గారిని హత్య చేయాలనుకుంటున్నావు? ఎందుకంటే కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రజల పక్షాన గట్టిగా గలమింపిస్తున్నా అని చెప్పి నన్ను హత్య చేయాలనుకుంటున్నావా? రైతులకి గట్టిగా రుణమాఫీ ఎందుకు చేస్తలేవు అని అడుగుతున్నా అని హత్య చేయాలనుకుంటున్నావా? రైతు భరోసా ఇంకా ఎందుకు రైతులకు ఇయ్యలే అని అడుగుతున్నా అని హత్య చేయాలనుకుంటున్నావా? 24 గంటల ఫ్రీ కరెంట్ రైతులకు ఎందుకు ఇస్తలేవు అని అడుగుతున్నా అని హత్య చేయాలనుకుంటున్నావా? తాతలకి అవ్వలకి 4000 రూపాయల పెన్షన్ ఇంకా ఎందుకు ఇస్తలేవు అని గట్టిగా అడుగుతున్నా అని హత్య చేయాలనుకుంటున్నావా? వికలాంగుల పెన్షన్ 6000 రూపాయలు ఇంకా ఎందుకు ఇస్తలేవు అని అడుగుతున్నందుకు హత్య చేయాలనుకుంటున్నావా? ఆడబిడ్డలకి పెళ్లి చేసిన ఆడబిడ్డలకి ఇంకా తులం బంగారం ఎందుకు ఇయ్యలే అని అడుగుతున్నా అని హత్య చేయాలనుకుంటున్నావా? హత్య చేయాలనుకుంటున్నావా? గురుకుల స్కూళ్ళల్లో పిల్లలకి మంచి భోజనం ఎందుకు పెడతలేవు అని నేను అడుగుతున్నందుకు నన్ను హత్య చేయాలనుకుంటున్నావా? దేనికోసం నన్ను హత్య చేయాలనుకుంటున్నావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు, మీరు ఒక ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డి గారు ఏమైనా మాట్లాడుకో, నువ్వు ఒక ముఖ్యమంత్రివి. నువ్వు ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నావు? నేను స్వయంగా ఇవాళ డీజీపీ గారిని, హోమ్ సెక్రటరీ గారిని దీని మీద స్పందించాలని నేను కోరుతా ఉన్నాను, నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. స్వయంగా ఒక ముఖ్యమంత్రి నేను పంపించినా అని బహిరంగంగా చెప్తున్నా. మీరు స్పందించకపోతే ఎట్లా అని నేను అడుగుతా ఉన్నాను. మా వివేక్ గారు చెప్పినట్టు ఖచ్చితంగా రేపు మీరు అందరూ స్పందించకపోతే ఖచ్చితంగా దీనిపైన రేపు గవర్నర్ గారిని కలుస్తాం. కేసీఆర్ గారిని, కేటీఆర్ గారి, హరీష్ రావు గారితో చర్చించి ఇంకా దీని భవిష్యత్ కార్యాచరణ ఎట్లా చేయాలో కూడా తీసుకుపోతాం. ఖచ్చితంగా సుమోటోగా తీసుకొని ముఖ్యమంత్రి గారి మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు 307 డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారి మీద బుక్ చేయాలని నేను డీజీపీ గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎలా అసలు ఏం జరుగుతుంది ప్రభుత్వంలో? రేవంత్ రెడ్డి గారే అందరికీ ప్రోత్సహిస్తూ ఉన్నారు. మాజీ మంత్రివర్యులైన సీనియర్ శాసనసభ్యులైన హరీష్ రావు గారి ఇంటికి పోతారు దాడికి. ఖమ్మంలో మేము వరద బాధితులకి సాయం చేయడానికి మేము పోతే హరీష్ రావు గారిని, జగదీష్ రెడ్డి గారిని, సబితా ఇంద్రారెడ్డి గారిని, పువ్వాడ అజయ్ గారిని, నన్ను అదే కారులో ఉంటాం, ఆడ కూడా మమ్మల్ని హత్య చేసే ప్రయత్నం చేస్తారు. నిన్న నా ఇంటికి వస్తారు, నన్ను హత్య చేసే ప్రయత్నం చేస్తారు. మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అయిన శ్రీధర్ రెడ్డి గారిని హత్య చేపిస్తారు. కానీ యాక్షన్లు మాత్రం ఏమీ ఉండవు. నేను అడుగుతున్నా, యాక్షన్ లేకపోతే ఏం చేయాలనుకుంటున్నాను నేను అడుగుతా ఉన్నాను. సైబరాబాద్ సిపి గారు అవినాష్ మోహంతి గారు, మీకు చాలా మంచి పేరుంది, మీ కుటుంబానికి అద్భుతమైన పేరుంది. ఇవాళ మీ తమ్ముడు కూడా కరీంనగర్ సిపి గారు డైనమిక్గా పనిచేస్తూ ఉన్నారు తను కరీంనగర్లో. ఇవాళ మీరెందుకు తనలాగా డైనమిక్ పనిచేయలేకపోతున్నారని నేను అడుగుతా ఉన్నాను.
ఒకసారి జవాబు చెప్పండి. ఇవాళ ఒక ఏసీపీ గారు అడిషనల్ డీసీపీ స్థాయిలో అడిషనల్ డీసీపీ గారు, ఏసీపీ గారు, సిఏ గారు ఎస్కాట్ ఇచ్చి ఒక శాసనసభ్యుని ఇంటికి కొట్టుర్రి అని చెప్పి పంపిస్తే ఇవాళ దాకా మీరు పోలీస్ యాక్షన్ ఎందుకు తీసుకోలేదు అని నేను అడుగుతా ఉన్నాను. వై డిడ్ నాట్ యూ సస్పెండ్ ద సిఐ అండ్ ఏసీపీ is my question. You answer to the state of Telangana. People are watching you. ఒక ఎమ్మెల్యే ఇంటి మీద ఇంత పెద్ద అటాక్ జరిగితే సిపి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏం జరిగిందో అనేది ప్రజలకి చెప్పరా? ఎందుకు జరిగింది అని చెప్పరా? ఇదా లా అండ్ ఆర్డర్ చేస్తూ ఉంటే నేను పోలీస్ వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ ప్రభుత్వం శాశ్వతం అనుకోకండి. ఖచ్చితంగా 4 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఈ తెలంగాణ గడ్డ పైన ఎగిరేస్తాం. మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాక తప్పదు. ఆ రోజు మాత్రం ఎవరిని కూడా ఇష్టపెట్టాం. తస్మాత్ జాగ్రత్త అని చెప్తా ఉన్నాను. నేనైతే చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా బహిరంగంగానే చెప్తా ఉన్నాను. దగ్గరుండి దాడి చేయించిన సిఐ గారిని, ఏసీపీ గారిని మాత్రం ఇవాళ ఈ ప్రభుత్వం కాపాడినా 4 సంవత్సరాల తర్వాత మళ్ళా మేము వచ్చినాక మాత్రం మిమ్మల్ని అయితే నేను ఎట్టు పరిస్థితిలో ఇష్టపెట్టా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆశ తమాషా అనుకుంటున్నారు మీరు. ఇడ భయపడేటోడు ఎవరు లేరు. నేనేమంటాడు, నా ఈపు చింతపండు అయిందంటాడు. రేవంత్ రెడ్డి గారు తొండాట ఆడకు. ఏం చేస్తావు? కౌశిక్ రెడ్డిని ఇంట్లో కూర్చోబెడతావు, పోలీసు వాళ్ళతో కూర్చోబెట్టి అరెస్ట్ చేపిస్తావు, కంచెలేయిస్తావు. నా ఇంటి చుట్టూ వందలాది మంది పోలీసు వాళ్ళని పెట్టి కౌశిక్ రెడ్డి బయటికి వెళ్ళొద్దు, కౌశిక్ రెడ్డి కార్యకర్తను రానివద్దు, అరెస్ట్ చేయాలి ఎక్కడ పడితే అక్కడ. వాళ్ళకేమో ఎస్కాట్ ఇచ్చి ఇంటికి ఇచ్చి దాడి చేయమంటాడు. గిదానే దీన్ని అంటానే ఈ పుష్చింతపండు అని. నిజంగా దమ్ముంటే పోలీసు వాళ్ళని పక్కకు జరుపు, ఇష్టపెట్టు. కౌశిక్ రెడ్డి నీకు ఎవరు వస్తారో, నువ్వు వస్తావు, ఇంకెవరు వస్తారు, ఇష్టపెట్టురి. ఎవరు పోలీసు వాళ్ళు లేకుండా అప్పుడు చూపిస్తాం. ఒకరిని అరెస్ట్ చేసి ఒకరికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి మేము ఏదో చేసినాం అని అంటున్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు మర్చిపోయినట్టున్నావు దినాలు. ఓటు నోటు కేసులో నీ ఈపు చింతపండు అయింది, మర్చిపోయినావా? 6 గ్యారెంటీలు అమలు చేయకపోతే మహబూబ్ నగర్ ప్రజలు నీ ఈపు చింతపండు చేసింది, మర్చిపోయినావా? గురునాథ్ రెడ్డి గారు నీ ఇంటికి వచ్చి నీ ఈపు చింతపండు చేసింది, మర్చిపోయినావా? రేపు తెలంగాణ ప్రజలు నిన్ను చీరి చింత చెట్టుకి కట్టేసి నీ ఈపు చింతపండు చేసే రోజు వస్తుంది దగ్గర. ఎందుకు తొందరపడుతున్నావు బిడ్డ? ఖచ్చితంగా అవుతాయి, ఖచ్చితంగా అవుతుంది. నువ్వు ఎన్ని చేసినా, ఎంత భయపట్టించినా, నువ్వు ఏమి చేసినా నేను మాత్రం ఇంకేం చేస్తావు? ఎక్కువ హత్య చేయించే ప్రయత్నం చేసినావు, ఇంకా నేను హత్య చేయిస్తావు కావచ్చు. ఎస్, ఐఎమ్ రెడీ టు డై ఫర్ పీపుల్ ఆఫ్ తెలంగాణ. బరాబర్ ఉన్నా. నువ్వు చంపితే చావడానికి నేను రెడీగా ఉన్నా. కానీ నీతో నీ ఎట్టు పరిస్థితుల కాంప్రమైజ్ అయ్యేదే ఉండదు. ఖచ్చితంగా నువ్వు ఏవైతే నీ హామీలు ఇచ్చినో 6 గ్యారెంటీలు ఇస్తామని, ఆ 6 గ్యారెంటీలు ప్రజలకు ఇచ్చే వరకు నీ గుండెల్లో నిద్రపోతాడు కౌశిక్ రెడ్డి బిడ్డ, గుర్తుపెట్టుకో అని చెప్తా ఉన్నాను రేవంత్ రెడ్డికి. నేను ఆల్రెడీ చెప్పినా, నీ స్థాయి కేసీఆర్ గారి స్థాయి కాదు, కేటీఆర్ గారి స్థాయి కాదు, హరీష్ రావు గారి స్థాయి కాదు, ఆఖరికి నా స్థాయికి దిగిపోయినావు అని చెప్పినా. ఇవాళ నా స్థాయికి కూడా కాదు, చిల్లర వీధి రౌడీల స్థాయికి దిగిపోయినావు. నీ స్థాయి గాడికి అయిపోయింది మిస్టర్ రేవంత్ రెడ్డి గారు. నీకు నువ్వు బాగా గ్రేట్ అనుకుంటున్నావు. అధికార మదం కన్ను నెత్తికెక్కినాయి. నీ మదాన్ని ఖచ్చితంగా దించుతాం, ఏం ఫికర్ చేయకు బిడ్డ. దించిన రోజు నీకు ఉంటుందిరా స్వామి రంగా, ఆ రోజు ఉంటే తీసి పెడతాం అని అనుకోకు. నేను ఉట్టిగా నువ్వు మర్చిపోయినట్టున్నావు రేవంత్ రెడ్డి, గుర్తు చేసుకో. నా ఇంటికి వచ్చి నేను ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నువ్వు నా ఇంటికి వచ్చి నా కాళ్ళు మొక్కినావు. నేను నన్ను పిసిసి ప్రెసిడెంట్ చెయ్యి, దయచేసి సపోర్ట్ చెయ్యి అని చెప్పినావు. ఆ రోజు మర్చిపోయినావా బిడ్డ? ఆ రోజు నువ్వు నా కాళ్ళు మొక్కితే నిన్ను పిసిసి ప్రెసిడెంట్ అన్నాడు, నేను చేసిన. కానీ గుర్తుపెట్టుకో,
ఏ విధంగా నేను ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్గా చేసినో ఇవాళ కేసీఆర్ నాయకత్వంలో మళ్ళా నిన్ను సీఎం పదవి దించే వరకు నిద్రపోకుండా పనిచేస్తా బిడ్డ, జాగ్రత్త చూసుకో అని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఇవాళ తెలంగాణ ఇంద్రమ్మ ఇళ్లలో చంద్రన్న చెట్లు నాడుతున్నావు. తెలంగాణ ప్రజలు నీ ఈపు చింతపండు చేసే రోజు దగ్గరగా ఉంది బిడ్డ, నువ్వు వెయిట్ అండ్ వాచ్ అని చెప్పి చెప్తా ఉన్నాను. నీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నీ అయ్యా జాగిరా భయ్ తెలంగాణ, నువ్వు భయపట్టిస్తే భయపడికి ఇడే మన చేతు భయపడితే భయపడికి ఉన్నా అనుకుంటున్నావు ఏంది? భయపడే ప్రసక్తే లేదు, గుర్తుపెట్టుకో. నీకు ఇంకోటి కూడా చెప్తున్నా, చాలా మందితోని ఆయన చిల్లర గుండాగాలతోని నాకు ఫోన్ చేపిస్తా ఉన్నాడు. నిన్ను ఖచ్చితంగా హత్య చేస్తాం, నిన్ను చేసి తీర్తాం అని ఫోన్ కాళ్ళు నాకు ఎవ్రీ డే వస్తూ ఉన్నాయి. నేను అడిషనల్ ఇంటెలిజెన్స్ శివధర్ రెడ్డి గారికి నేను ఆల్రెడీ పంపించిన ఫోన్ నంబర్లతో సహా. నేను ఈ వేదిక ద్వారా మొత్తం చెప్తున్నా, యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా చెప్తున్నా, మీకోసం నేను చావడానికైనా సిద్ధంగా ఉన్నా. కానీ ఏనాడైనా నన్ను హత్య జరిగితే ఖచ్చితంగా దీనికి రేవంత్ రెడ్డి గారే బాధ్యత అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా తెలంగాణ ప్రజలకి రక్షణ కల్పించాల్సిన ముఖ్యమంత్రి, హోమ్ మినిస్టర్ గారు తనే కాబట్టి అసలు ఏం చేస్తున్నారు? అసలు ప్రజలు నవ్వుకుంటున్నారు నువ్వు చేసే మాటలు. ప్రజలు నిన్ను చూసి నవ్వుకుంటున్నారు. తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారనేది ఆలోచన చేసుకో. ఇవాళ వాళ్ళ పిసిసి ప్రెసిడెంట్ అయిన మహేష్ గౌడ్ గారు మా కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదంటాడు. శ్రీధర్ బాబు గారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కొట్లాడుకుంటున్నారు అంటాడు. రేవంత్ రెడ్డి గారు మేము చేసినాం అంటాడు. మరి ఎవరు చేసిరు? మీరు ఎన్ని చెప్పినా ఈ తెలంగాణ రాష్ట్రంలో 10 నియోజకవర్గాలలో బై ఎలక్షన్లు రాక తప్పవు. మేము 10 నియోజకవర్గాలలో మళ్ళా బీఆర్ఎస్ పార్టీ జెండాలు ఎగిరేక తప్పదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా బై ఎలక్షన్లు వస్తాయి. ఖచ్చితంగా కేసీఆర్ నాయకత్వంలో గట్టిగా పనిచేసి బీఆర్ఎస్ పార్టీ జెండాలు ఎగిరేస్తాం. రెండోది, నువ్వు గీ మాటలు చెప్పుకుంటూ గీ భయపెట్టించదలుచుకుంటే నీకు నా సంగతి బాగా తెలుసు రేవంత్, గుర్తుపెట్టుకో. ఏదో ఓ రోజు ఖచ్చితంగా బాధపడతావు. కౌశిక్ రెడ్డి జోలికి ఎందుకు పోయినా, నా జోలికి వచ్చినోడు ఎవ్వరు కూడా కథం పట్టించిన తప్పితే నా జీవితంలో నేను ఏదైనా అడిగేసిందంటే నా జీవితంలో విజయమే చూసినా నాతో పెట్టుకున్నోడు మళ్ళీ తిరిగి వెనుకకి పోలేదు. ఖచ్చితంగా నీకు కూడా అదే అవుతుంది, రాసి పెట్టుకో రేవంత్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఇలా నువ్వు మాట్లాడిన మాటలు మరొక్కసారి తెలంగాణ ప్రజలందరినీ కూడా ఏ విధంగా ఈ తెలంగాణని శాంతి భద్రతలని నాశనం చేస్తుండో రేవంత్ రెడ్డి అనేది యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. థ్యాంక్ యూ. కొద్దిగా సప్పగా ఉంటుంది. నిన్న రాత్రి ముఖ్యమంత్రి గారు వారి మాటలు మాట్లాడిన తర్వాత నా డాక్టర్ మిత్రుడు ఒకటి ఫోన్ చేసినాడు రాత్రి. అరే సంజయ్, కౌశిక్ రెడ్డి మీద హత్యా ప్రయత్నం జరిగింది, నువ్వు కూడా జాగ్రత్తగా ఉండరా, నువ్వేం మాట్లాడకు, నువ్వు ఎట్లాగూ మామూలుగానే నువ్వు ఏమి మాట్లాడవెట్లావు, కానీ నీకు ముందే వార్నింగ్ ఇస్తున్నా అంటే నేను చెప్పిన అవసరం వస్తే నేను కూడా మాట్లాడతాను కౌశిక్ రెడ్డి లాగానే. ఎందుకంటే ఏ రోజైతే నా ఉద్యోగం మానేసిందో నేను వచ్చింది కేవలం తెలంగాణ ప్రజల కోసం కాబట్టి ప్రాణాలు వదలని కూడా రెడీగా ఉన్నారా అని చెప్పిన. ఆయన నేను అది ప్రాబ్లం కాదురా, నీకు అర్థమవుతలేదు, ఆయనకి పర్సనాలిటీ డిసార్డర్ ఉంది, ఒకరోజు ఆవేశం ఉంటుంది, ఒకరోజు తగ్గుతాడు, మళ్ళొకరోజు ఆవేశం, ఆ ఆవేశంలో ఏం చేస్తున్నానో ఆయనకు తెలియదు, నీకు అందుకొరకే చెప్తున్నా అని చెప్పి నిన్న రాత్రి ఒక మానసిక డాక్టర్ నాకు ఫోన్ చేసి చెప్పినాడు. ఇది పరిస్థితి, రాష్ట్రం పరిస్థితి బాధాకరంగా ఉంది. మొన్న ముఖ్యమంత్రి గారు మీ ప్రెస్ మిత్రుల ముందలే చెప్తా ఉన్నారు, నన్ను గౌరవించకపోయినా పర్లేదు, రేవంత్ రెడ్డిని గౌరవించకపోయినా పర్లేదు, ముఖ్యమంత్రి స్థానాన్ని గౌరవించండి అని చెప్తా ఉన్నారు.
మిమ్మల్ని ఒకటే ప్రశ్న అడుగుతున్నారు రేవంత్ రెడ్డి గారు. మిమ్మల్ని గౌరవిస్తాము, ముఖ్యమంత్రి పదవిని గౌరవిస్తాం, మేము ఏ రోజు అందరి మనుషుల్ని గౌరవిస్తాము. మిమ్మల్ని వేడుకునేది ఒకటే, మీరు దయచేసి ఈ మాట్లాడడం బంద్ చేసి తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ బాగోగుల గురించి ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, వేడుకుంటా ఉన్నాను. గత 9 నెలల్లో 9 సంవత్సరాల వినాశనం చేసినారు మీరు. ఆల్రెడీ 9 సంవత్సరాలు తెలంగాణ వెనుకకు తీసుకుపోయినారు. దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ఇవాళ ఈ మాటలు బంద్ చేయండి. ఇంకా రోజు పొద్దున డైవర్షన్ మాటలు, ఒకరోజు బూతులు, ఒకరోజు నాకు రెస్పెక్ట్ ఇవ్వండి, ఒకరోజు నేను స్వామి వివేకానందుని అంటారు ఒకరోజు. మీరు కూడా చూస్తే దయచేసి ఒకసారి ఆలోచన చేయండి. నిన్న డాక్టర్ నాకు అన్నీ చెప్పినాడు. అంటే నేను వెన్నుపూస డాక్టర్, నాకు దీని గురించి ఎక్కువ తెలియదు. నాకు యాక్చువల్లీ నేను స్పైన్ సర్జన్ కాబట్టి నాకు తెలియదు. నిన్న డాక్టర్ చెప్తా ఉన్నాండి, నాయన నువ్వే చూడు సంజయ్, ఆయన పొద్దున ఒక మాట మాట్లాడతాడు, సాయంత్రం ఒక మాట మాట్లాడతాడు. నిన్న ఒక ఉదాహరణ చెప్పినాడు. నిన్ననే మొన్న వారేదో చిట్ చాట్లో అక్కడ ఢిల్లీలో కూర్చున్నప్పుడు గాంధీ అసలు బీఆర్ఎస్ పార్టీ అని చెప్పిండంట ఆయన. నేను చూడలేదు యాక్చువల్గా చిట్ చాట్, చూడలేదు నేను. నిన్న గాంధీ నావడని చెప్పినాడు. ఇట్లా చెప్తా ఉన్నాడు. నువ్వు అన్ని స్పీచెస్ చూడైనా పొద్దున ఒకటి మాట్లాడతాడు, సాయంత్రం ఒక మాట్లాడతాడు, ఎలక్షన్ల కంటే ముందు ఒకటి మాట్లాడతాడు, ఎలక్షన్ తర్వాత ఒకటి మాట్లాడతాడు. దిస్ ఈజ్ అ టిపికల్ పర్సనాలిటీ డిసార్డర్ అని ఆయన చెప్పినాడు నాకు. సో దయచేసి నేను మీ గురించి నేను ఎప్పుడు కూడా చెడుగా మాట్లాడను. మీకు తప్పకుండా మేము గౌరవిస్తాం. మిమ్మల్ని దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను, కొద్దిగా మెడిటేషన్ స్టార్ట్ చేసి కొద్దిగా మీరు చల్లబడి, మన తెలంగాణ సమాజం మోసపోతూ ఉంది. మీకు ఇంత పెద్ద పదవి వచ్చింది, మీకు ఒక ముఖ్యమంత్రి ఇంత మంచి చిన్న వయసులో ముఖ్యమంత్రి అయినారు. మీరు ఒక ఆబ్జెక్టివ్ పెట్టుకోండి, ఒక పాలసీ తయారు చేయండి, ఎక్కడికి పోవాలి అని ఆలోచన చేయండి. గత 10 ఏళ్ళు ఒక గొప్ప నాయకుడు కేసీఆర్ లాంటి నాయకుడు పాలనలో తెలంగాణ సమాజం దేశంలో నెంబర్ 1 అయింది. అందుకొరకే మిమ్మల్ని కించపరచాలని కాదు, ప్రజలు మిమ్మల్ని చూసి నవ్వుతా ఉన్నారు. ఇవాళ మిమ్మల్ని చూసి నవ్వుతే అది మాకు కూడా బాధ. ఎందుకంటే మీరు మా ముఖ్యమంత్రి, మీరు మా తెలంగాణకి రాష్ట్రానికి ముఖ్యమంత్రి. బయట మిమ్మల్ని చూసి నవ్వుతే మాకు కూడా నొప్పేస్తూ ఉంది. సో దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను నేను ఇవాళ, మిమ్మల్ని చేతులు ఎత్తి దోడిస్తూ ఉన్నాను. మిమ్మల్ని కొద్దిగా కంట్రోల్ తీసుకోండి రాష్ట్రాన్ని. మీరే ఉసుగొల్పి నేనే దండిచ్చినా అని డైరెక్ట్గా మీరు చెప్తే ఇవాళ ఏమవుతుంది? వీధి రౌడీలు అందరూ కూడా రేపు పొద్దున రాజకీయ నాయకులు అవుతారు. మనం చేయాల్సిందల్లా తిట్టాలి, కొట్టాలి, రౌడీజం చేయాలి, రాజకీయ నాయకులు అయిదామని చెప్పి అందరు నిర్ణయించుకుంటా ఉన్నారు. ఎవరు చదువుకున్న వాళ్ళు ఎవరు రారిగా రాజకీయంలోకి. నాకే బాధ అవుతుంది, ఎందుకు వచ్చినా నాన్న ఈ మధ్య అని చెప్పేసి మీ ప్రవర్తన చూసి. సో దయచేసి మిమ్మల్ని 2 చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, కామ్ డౌన్ కండి కొద్దిగా. మీరు ఈ ఆవేశం తగ్గించుకోండి. ఒకరోజు ఆవేశం సడన్గా మళ్ళీ ఒకసారి వివేకానందుని మాటలు చెప్తారు మళ్ళీ మీరు ఒకసారి. ఇదేం విచిత్రం నాకు అర్థం కాదు అసలు. సో దయచేసి ఒకరోజు స్పీచ్లో ఇంకొకసారి నేను ఆవేశంగా మాట్లాడనంటారు, సాయంత్రం కల్లా మళ్ళీ బూతులు మాట్లాడతారు. మీరు పొద్దున కడతా అంటారు, సాయంత్రం కూలగొడతా అంటారు మీరే. సో దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, మీరు గొప్ప పదవిలో ఉన్నారు ఇవాళ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. కేసీఆర్ అంత గొప్పవాడు అవసరం లేదు, మీరు కారు కూడా ఎవరు ఎప్పటికీ కాలేరు మీరు కేసీఆర్ అంత గొప్పవాడు. కనీసం మినిమం అన్నా మీ బాధ్యతను మీరు నిర్వర్తించని చెప్పి మిమ్మల్ని మా ప్రెస్ ద్వారా వేడుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. ఇంకొకటి ఖచ్చితంగా దీని మీద శ్రీధర్ బాబు గారు, బట్టి విక్రమార్క గారు స్పందించాల్సిన అవసరం ఉన్నది. ఇలా శ్రీధర్ బాబు గారేమో మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గాంధీ గారు అని అన్నారు. రేవంత్ రెడ్డి గారేమో గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అని రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఖచ్చితంగా దీని మీద శ్రీధర్ బాబు గారు, బట్టి గారు ఖచ్చితంగా స్పందించాలి. ఎందుకంటే శ్రీధర్ బాబు గారి మీద మాకు కొంచెం గౌరవం ఉంది, సొసైటీలో కూడా కొంచెం గౌరవం ఉంది. శ్రీధర్ అన్న ఇవాళ ఖచ్చితంగా మీరు స్పందించాలి. ఇంకొకటి కూడా బ్రేకింగ్ న్యూస్ ఇవాళ మీకు చెప్తా, కొంచెం దయచేసి రాసుకోండి. ఇంతకుముందు చెప్దామనేది మళ్ళీ దీంట్లో మర్చిపోయినా, ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నా, నాకు చెప్పే అవకాశం దొరుకుతలేకుండే ఇవాళ చెప్తున్నా. ఇవాళ హైడ్రాలో మీకు ఇలా బ్రేకింగ్ న్యూస్ చెప్తా ఉన్నాను. హైడ్రాలో ఇవాళ వాళ్ళ అన్నది తిరుపతి రెడ్డి గారి ఇల్లు కూలగొడతా అని చెప్పి నోటీస్ ఇచ్చి 20-25 రోజులైనాయి. అక్కడ ఉన్న పేద ప్రజల ఇండ్లేమో నోటీసులు ఇవ్వకుండానే కూలగొడుతుర్రు. ఇది వాస్తవమా కాదా ఒక్కసారి గమనించండి. ఇప్పటికీ 20 రోజులైంది. తిరుపతి రెడ్డి గారి ఇల్లు
ఇప్పటిదాకా మీరు ఎందుకు డిస్మాంటిల్ చేయలేదు? ఎఫ్టీఎల్లో ఉన్నప్పుడు మీరు ఎందుకు డిస్మాంటిల్ చేయలేదు? యావత్ తెలంగాణ ప్రజలకి నువ్వు జవాబు చెప్పాలి. ఒకటి. రెండోది నేను మీకు ఇలా చెప్పేది ఏంటంటే సెన్సేషనల్ న్యూస్. అరే తిరుపతి రెడ్డి గారు, రేపు ఏమనుకోదు, ప్రజలు ఇట్లా ఏమని అనుకుంటారు నీ ఇల్లు ఊలగొట్టకపోతే, కాబట్టి రేపు బాగా ప్రెషర్ వస్తే నీ ఇల్లు ఊలగొడతా అని చెప్పి తిరుపతి రెడ్డితో అండర్స్టాండింగ్ చేసుకొని ఇలా వెసెల్లా విల్లాస్ మన వాసవి కాలేజ్ పక్కన గండిపేట దగ్గర ఆడ శివానందన్ని బిల్డర్ని బెదిరించి 1000 స్క్వేర్ యార్డ్స్లో ఆడ ప్లాట్ కొని ఆయన దగ్గర బెదిరించి తీసుకొని తిరుపతి రెడ్డి గారికి ఆడ ఇచ్చినావు నువ్వు ప్లాట్. ఇది నిజం కాదా? తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పు. తిరుపతి రెడ్డికి ఆడ ప్లాట్ ఇచ్చినావు, ఇల్లు ఇచ్చినావు, ఈడ కూలగొడతావు, మా అన్నది ఈడ కూలగొట్టినా అని చెప్తావు. ఇది నిజం కాదా? మరి మీ అన్నకైతే సెటిల్మెంట్ చేసుకొని ఇల్లు ఇచ్చి ఈడ అండర్స్టాండింగ్ చేసినావు. మరి పేద ప్రజల పరిస్థితి ఏంటిది? రేవంత్ రెడ్డి గారు జవాబు చెప్పాలి. అసలు ఈ హైడ్రా అయింది, కథ ఏంది? నువ్వు గరీబోళ్ళ ఇల్లు అయినా ఎందుకు గులగొట్టాలి? మిడిల్ క్లాస్ వాళ్ళ ఇల్లు అయినా ఎందుకు గులగొట్టాలి? పెద్దోళ్ళ ఇల్లు అయినా ఎందుకు గులగొట్టాలి? వై డూ యూ నీడ్ డిస్ట్రక్షన్, మ్యాన్? వై ఇస్ దిస్ డిస్ట్రక్షన్ రిక్వైర్డ్? డూ యూ థింక్ దిస్ డిస్ట్రక్షన్ ఇస్ రిక్వైర్డ్? మీరు అందరు గమనించండి, కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు, కేసీఆర్ గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏమని వచ్చేది? తెల్లారి పేపర్ తెరిస్తే ఇవాళ ఫాక్స్కాన్ వచ్చింది, ఇవాళ గచ్చిబౌలిలో ఫ్లైఓవర్ ఓపెన్ అయింది, ఇవాళ కర్మాన్ ఘాట్లో ఫ్లైఓవర్ ఓపెన్ అయింది, ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఫ్లైఓవర్ ఓపెన్ అయిందని అద్భుతమైన న్యూస్లు ఆ రోజు వినేది. ఈ గవర్నమెంట్లో ఏమి వింటున్నాం? పొద్దున్న లేస్తే ఈ పేదోళ్ళు ఇల్లు కూలగొట్టినాం, ఆ పేదోళ్ళు ఇల్లు కూలగొట్టినాం, వీళ్ళది నోటీస్ ఇచ్చి కూలగొట్టినాం, తెల్లారు లేస్తే రేవంత్ రెడ్డి గారు వసూలు చేసిర్రు. ఇది మనం వినేది. ఇది కావాలన్నా తెలంగాణ ప్రజలకి? ఇది అందరు కూడా గమనించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. మీడియా మిత్రులకు నమస్కారం. ముఖ్యంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఒక చిన్న విజ్ఞప్తి. మీరు గమనించి చూస్తారో లేదో, మీరు ఇటు పనికి రాకుండా పోయారు, అటు పనికి రాకుండా పోయారు. ఎందుకంటే గౌరవ మంత్రివర్యులే చెప్తారు, ఇంకా ఆయన బీఆర్ఎస్ అంటాను. మీరేమో ప్రజల అభివృద్ధిని, అంటే మా నియోజకవర్గ అభివృద్ధిని కాపాడడానికే పోయినాము అని చెప్పి చెప్తున్నారు. ముఖ్యంగా గాంధీ గారికి, దాన నాగేందర్ గారికి ఒకసారి పత్రికా ముఖంగా, అంటే వాళ్ళకి తెలుసో తెలియదో, తెలిసి తప్పు చేసిరో తెలియక తప్పు చేసిరో కానీ మరొక్కసారి చెప్తున్నా, మీరు ఒక్కసారి గమనించండి. మీరు బీఆర్ఎస్ పార్టీలో గెలిచి అందులోకి పోయి మీరు అంటున్నారు తప్పించి, ఎందుకంటే అందులో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరని అంటురా? వాళ్ళకి తెలుసు ఏదో గాలికి గెలిచినాం, నెక్స్ట్ టైం మేము రాము, ఎట్లయినా కేసీఆర్ గారే వస్తారంటని. మీరేమో మా గుర్తు పైన గెలిచి మీరు ఈరోజు, అంటే రేవంత్ రెడ్డి గారు కూడా బాగా యూజ్ చేసుకుంటారు మిమ్మల్ని. అరే వీళ్ళు బీఆర్ఎస్ పైన గెలిచిరు, వీళ్ళదే చింతపండు అవుతుంది తప్పించి మాది పోయేది ఏముంటుందండి అని చెప్పి ఫిక్స్ అయ్యారు. ఆ చింతపండు అని అర్థం వాళ్ళిద్దరికి ఎవరిదిస్తుంది? నిజంగా మీరు అభివృద్ధిని కాంక్షించి పోతే మీ నియోజకవర్గ ప్రజలు, మీ 2 నియోజకవర్గాల ప్రజలైతే ముఖ్యంగా చెప్తున్నా, వీళ్ళు నిజంగా అభివృద్ధి చేస్తారో లేదో చూడండి. 5 years తర్వాత నిజంగా అభివృద్ధి చేస్తే ఒక నాణ్యానికి 2 వైపులా, అంటే ఒకవైపు దారం నాగేందర్ గారిది, ఇంకోవైపు గాంధీ గారిది బొమ్మలేసి ఆ చెల్లిన రూపాయి కింద వీళ్ళను పరిగణించాలి. లేకుంటే వీళ్ళు సంపాదించుకొని పోయిరా, వీళ్ళు కూలగొట్టకుండా చూసుకోవడానికి పోయిరా? మరొక్కసారి తెలంగాణ ప్రజలు గమనిస్తారు. మీరు జాగ్రత్తగా మాట్లాడండి. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళేమో మూసుకొని కూర్చుంటారు, మీరేమో మా పార్టీ గుర్తుపైన గెలిచి మీరేమో అడ్డగోలుగా మాట్లాడుతురు, అడ్డగోలి దాడులు చేయడానికి చూస్తురు. ఇదొకటి తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా మరొకసారి చూసుకోవాలి. ఎందుకంటే మీరు ఎట్లయినా బై ఎలక్షన్ వస్తుంది, మీ పైన అనర్హత వేడి పడుతుంది. అప్పుడు మీరు కూడా ఆలోచించుకోవాలి, అరే ఎంత తప్పు పని చేసినాం అనేది. అట్లాంటి తీర్పు తెలంగాణ ప్రజలు ఇస్తారంట అని చెప్పి మరొక్కసారి పత్రికాముఖంగా ఈ 2 ఎమ్మెల్యేలకైతే ప్రత్యేకంగా మరొకసారి చెప్తున్నాం. థ్యాంక్ యూ.
పొలిటికలీ ఆయన భాష ఆయనకే చెప్తేనే అర్థమవుతుందని ఆయన భాష ఆయనకే చెప్పిన, లేకుంటే అర్థమవుతలేదు కదా ఆయనకి, అందుకే ఆయన భాష ఆయనకే చెప్పిన. థ్యాంక్ యూ. ఎందుకు మారాల్సి వచ్చిందంటే రేవంత్ రెడ్డి గారు ఆ రోజు మీకు ఇంతకుముందు చెప్పినా ఇప్పుడు చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు ఈటల రాజేందర్ గారి దగ్గర 25 కోట్ల రూపాయలు తీసుకొని అమ్ముడు పోయి ఒక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వండుకుంటూ ఒక ప్రముఖ ఛానల్, మీ ఛానలే, ఒక నిమిషం తీసుకొని రికార్డ్స్ ఆ ప్రముఖ ఛానల్లో, మీ ఛానల్ని ప్రముఖ ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తూ ఈటల రాజేందర్ గెలుస్తారంటారు. ఈయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నుండి బీజేపీ క్యాండిడేట్ గెలుస్తారని చెప్పిన తర్వాత పార్టీలో ఎందుకు ఉండాలి భయ్? అవు మోసగాడు కదా, లేట్గా తెలిసింది మోసగాడని తెలిసింది, మోసగాడు చేసిండు. థ్యాంక్ యూ. ఇప్పుడు కేసీఆర్ నాయకత్వంలో ముఖ్యమంత్రి వీకే స్థాయిలో అదే ఉన్నాము, అదే చేస్తారు. డోంట్ వరీ. థ్యాంక్ యూ వెరీ మచ్.